ఈరోజున మనం టైర్లకి సంబంధించిన విధానాలు తెలుసుకుందాం మిత్రులారా. టైర్లకి సంబంధించిన విధానాలు. ఫస్ట్ క్లాస్ అబ్బాయికి టైర్లు ఎన్ని ఉన్నాయి? కారు టైర్లు 4 టైర్లతో మన ఇండియా వాడు కారు తయారు చేశాడు. జపాన్, ఇంగ్లాండ్, అమెరికా వాడు ఈ కారు మీరు నెంబర్ 1గా తోలుతారు. అలా తోలేటప్పుడు 4 గ్లాసులు లేపేసుకొని ఏసీ పెట్టుకొని 190 వెళ్తున్నారు. అప్పుడు బయట ప్రపంచం తెలుస్తా మీకు? తెలీదు. 190 వెళ్తున్నప్పుడు ఈ లోపల స్టీరింగు ఇలా లెఫ్ట్కి తిప్పినా ఇలా రైట్కి తిప్పినా బండి కరెక్ట్గా వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఫ్రంట్ ఇలా తిప్పంగానే తిరగకుండా వెనక ఊపేసి అమ్మటే ఏంటి, ముందు తిప్పినప్పుడు వెనక ఊపేసింది ఏంటి, ఖచ్చితంగా బ్రేక్ కొట్టి దాని గురించి గాలి తుసుకొని పోతూ ఉంటుంది. ఇలా చూసుకుంటే టైరు ట్యూబు తీసుకు దెబ్బతిందు మీ చేతుల్లోంచి బండి సెక్యూరిటీ పోతుంది. అదే ముందు అనుకున్నాను 190 వెళ్తున్నారు, మీ లోపల ఉన్న స్టీరింగు లెఫ్ట్కి లాగుతూ ఉంటుంది. ఏంటి బండి లెఫ్ట్కి లాగుతుంది అని బ్రేక్ కొట్టి చూస్తే లెఫ్ట్ వీల్ గాలిపోతూ ఉంటుంది. అదే స్టీరింగ్ రైట్ వీల్ అవుతుంది అనుకో, రైట్ సైడ్ వీల్ గాలి ప్రాబ్లం లెక్క. ఇలా చూసుకుంటే టైరు ట్యూబు తీసుకు దెబ్బతింది మీ చేతితో సెక్యూరిటీ పోదు. ఈ ఒక్క విషయం కూడా నాకు తెలియక ఒకే వీలు గాలి తీసుకుంటూ పోనిచ్చాను 100. అక్కడికి వెళ్ళాగా ఎలా చేసేది ఆపరేషను నా అనుభవపూర్వంగా చెప్తున్నా మిత్రులారా. ఎందుకంటే ఇది చెట్టుకి టైరు తలిగిన తర్వాత టైరు పలిగింది అనుకున్నాను మానవుడు. ఎక్కడో నా టైరు బరెస్ట్ అయ్యి కంట్రోల్ దెబ్బ చెట్టు కూడా తెలుసుకోలేకపోతాడు మానవుడు. హైవేలో ఇలా 100 వెళ్తుంటుంది. అప్పుడు ఈ హైవేలో 100 వెళ్ళినప్పుడు ఒక వీలు గాలి తగ్గినప్పుడు మనకు తెలియదు, ఎప్పుడు బ్రేక్ కొట్టే డివైడ్ తగ్గుతుంది. ఈ అనుభవం ఉంటే మీకు బండి పక్కన పెట్టుకుంటారని నా అనుమానం. ఈ ఒక్క విషయం కూడా నాకు తెలియక ఒకే వీళ్ళు గాలి తీసుకుంటూ 100 తొక్కి మీకు నేను వివరంగా చెప్తున్నాను మిత్రులారా. అంటే ఇది ఒక సాహసం చేసి చెప్తున్నాడు రమణ గారు అనుకోవాలన్నమాట. గాలి తీసుకొని స్పీడ్ వెళ్ళి మీకు ఎలా చేసేది ఓపెన్ చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే డివైడర్ తగ్గుతుంది బండ్లు, బ్రేక్ కొడితే స్పీడ్ అయ్యి డివైడర్ తగ్గుతుంది. ఈ అనుభవం ఉంటే బండి పక్కన పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆపుకుంటారని నా ఆత్మవిశ్వాసంతో నేను తెలియపడుతున్నా. ఇది పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఉంటుంది. అది చూసిన తర్వాత అప్పుడు మీరు చక్కగా ఉంది. థ్యాంక్ యూ.